నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారు, ఆయనకి స్వతహాగా మాటల మాంత్రికుడు అనేటువంటి పేరుంది. ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాలు దాటిపోయినది ఆయన సీఎం అయ్యి తెలంగాణని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కేసీఆర్ గారు ఎట్టకేలకు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అస్సలే బాగలేదు, ఆయన మభ్య పెట్టాడు, ఉచిత హామీలు ఇస్తానని చెప్పినాడు, అవి ఎట్టపోయినాయి ఇది ఎట్టపోయినాయి అని చెప్పి, మీరు రోడ్లపైకి వస్తే తోలు ఒలిచేస్తాం, చర్మం పెరికేస్తామని చెప్పి కేసీఆర్ గారు అయితే ఘాటుగా స్పందించడం జరిగింది. దానికి బదులుగా రేవంత్ రెడ్డి గారు అదే శైలిలో మాట్లాడుతూ కేటీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తూ పేడమూతి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం, ఇలా హాట్ డిస్కషన్ జరుగుతూ వస్తుంది తెలంగాణలో. ఈ క్రమంలో ఏది ఏమైనా కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అంటూ జరగడం మొదలుపెట్టాయి. పూర్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు బయటికి మీడియా సమావేశాలు పెట్టి అవాకులు చవాకులు పేలడం కాదు, మీరు గతంలో ప్రజలకు తెలియకుండా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసిపోయి ఉన్నారో మాకు తెలుసు, తవ్వే కొద్దీ లోడుతూ ఉండే కొద్దీ అప్పులు బయటపడతానే ఉన్నాయి, ఏదేమైనా కూడా రానున్న 3 నెలల నుంచి 4 నెలల కాలంలో నేనంటూ హామీలు నిలబెట్టుకుంటాను, ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ వస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఈ క్రమంలో డి అంటే డి అని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎవరు నిజం ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు అభూత కల్పనలు కనిపిస్తున్నారు, ఏదైతే అది తేల్చుకుందాం అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు తదేకంగా అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉన్నారు టీవీల్లో. అయితే ఈ క్రమంలో యాజ్ ఇట్ ఈస్ ఏపీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే మాదిర దొంగ సంతకాలు పెట్టిపోయినాడు కేసీఆర్ గారు. ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామం. అయితే అసలు కేసీఆర్ గారికి ధైర్యం లేదా రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేసేదానికి అనేటువంటి పూర్తి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాజ్ ఇట్ ఈస్ ఏపీలో ఏ విధంగా అయితే జరుగుతుందో తెలంగాణలో అదే విధంగా జరుగుతుంది. అంటే కేసీఆర్ గారు సైతం ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయపడుతున్నాడా? ఆ సంతకంగా నా పెట్టుకుంటామంటే దాదాపు 60 నుంచి 62, 63 పని దినాలు ఉన్నాయి కదా, వాటిలో కానీ అటెండెన్స్ కన్నా లేకుండా ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి భయం కేసీఆర్ గారిని పట్టి పీడిస్తుంది. అసలు కేసీఆర్కు ఉప ఎన్నికల భయంని మనం అనుకోలేము. కాకపోతే కేసీఆర్కు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే తనకు నచ్చిన వాళ్ళ ముందు కూర్చోవడానికి కానీ నిలబడడానికి కానీ ఫేస్ చేయడానికి కానీ ఇష్టపడాడు. తనకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ప్రస్తావన పేరు లేకుండా నీకు మీటింగ్లు పెట్టినా చర్చ పెట్టినా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా నీటి దోపిడీ జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి దొంగ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, కానీ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా కూడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఓకే సార్, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి, తద్వారా ఏ ఈక్వల్ టు సి అనుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కన్నా టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారిని అన్నట్లేనా? అంటే ఇక్కడ ఏంటంటే చాలా కాలం తర్వాత బయటకు వచ్చిండు. ఇప్పుడు నీటికి సంబంధించిన కొంత చర్చ నడుస్తున్న సందర్భంలో ఎప్పుడు నీటి సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్టయితే గతంలో చాలా సందర్భాల్లో లబ్ధి చేకూరింది కేసీఆర్కు. అంటే సెంటిమెంట్ రగిల్చిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ గెలిచిన సందర్భాన్ని చూడవచ్చు. ఎందుకంటే 2008లో మహాకూటమి ఏర్పడిన సందర్భంలో కేసీఆర్ అందరూ ఓడిపోతారు అనే అనుకుంటున్న సందర్భంలో మహాకూటమి ఏర్పడ్డది. కాంగ్రెస్ టీడీపీ తనకు ప్రత్యర్థి అయినప్పటికీ కాంగ్రెస్తో పొత్తు కలిపి సిపిఎం కలిపి పోటీ చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మరొకసారి తెలంగాణకు వచ్చారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని విలీనం చేసే ప్రక్రియలో భాగంగానే తెలంగాణకు వస్తున్నాడని చెప్పి దాని ఒక సెంటిమెంట్ రగిల్చిన నేపథ్యంలో తనకున్న 63 సీట్ల నుంచి 81 సీట్లకు పెంచుకోవడం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు సెంటిమెంట్ విషయంలో. తను ఇక లేదు నాకు పరిస్థితి ఇక అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజలు నన్ను పట్టించుకుంటలేరు అని ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడును ముందరేసుకొని చంద్రబాబు నాయుడును విమర్శించి సెంటిమెంట్ను రెచ్చగొట్టి దాని ద్వారా మళ్ళీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నీటి సమస్యను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం జరిగింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతి సందర్భంలో లబ్ధి పొందుతారు. గతంలో కూడా సార్ నాట్ యాస్ ఏ జర్నలిస్ట్, సహజంగా మీరు తెలంగాణ వాసి కాబట్టి మీరు ఈ మధ్య కూడా రకరకాల దేవుళ్ళ గుళ్ళు అన్ని పర్యటన చేసి వచ్చారు. ఈ క్రమంలో
పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావడము, అదేంటంటే అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా అది అసహ్యంగా ఫీల్ అవుతూ ఉన్నాయి బాబు గారు పేరు చెప్పినప్పుడు. ఇది జనరల్ పబ్లిక్లో ఏ విధంగా ఉంది సార్? ఏ విధంగా తీసుకున్నారు అసలు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో మనం చూసుకున్నట్టయితే అప్పట్లో తెలంగాణ ఫామ్ అయినప్పటికీ టీడీపీ పోటీ చేయడం జరిగింది. అక్కడ పోటీ చేయడం జరిగింది, ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అప్పటికే యాంటీ తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం అని చెప్పి టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? 20 సీట్లు. టీడీపీ బీజేపీ పొత్తుండే. ఆ సందర్భంలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి 5 సీట్లు కలిపితే పొత్తులో భాగంగా మొత్తం 20 సీట్లు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో తెలంగాణను వ్యతిరేకిస్తుందని ప్రచారం చేసిన టీడీపీకి కూడా అన్ని సీట్లు రావడం జరిగింది. బీజేపీతో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20 సీట్లు రావడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ మనుగడ కొనసాగించినట్టయితే మన పార్టీ మనుగడ సాగించలేదనే ఉద్దేశంతో కేసీఆర్ మొదటి విడతలో టార్గెట్ చేసింది ఏంటంటే టీడీపీని లేకుండా చేయాలని చెప్పి. గతంలో తను టీడీపీలో ఎదిగిన నాయకుడు కాబట్టి తనకున్న సర్కిల్ని కాబట్టి తెలంగాణ నాయకుని కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎలాగూ లేడు, ఇక్కడ పార్టీ అధికారంలోకి రాదని చెప్పి ఒక్కొక్క నాయకుడిని కూడా అందరినీ తీసుకురావడం జరిగింది. అందరినీ తనలో విలీనం చేసుకోవడం. ఏ దారిలో ఇది వచ్చాడో అక్కడ కంప పరుచుకుంటూ జరిగింది. ఆ తెలంగాణ పార్టీలో టీడీపీని క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ కూడా అక్కడ కొంత అధికారంలో కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్లో దృష్టి పెట్టి ఇక్కడ తెలంగాణను కొంత వదిలేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ వీక్ అయింది. బీఆర్ఎస్ వీక్ అయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ఏందని ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో తెలంగాణలో టీడీపీకి ఒక పేరుంది, బీసీ పార్టీ అనే పేరుంది. తెలంగాణలో బీసీకి ఓటు బ్యాంకు బీసీ పార్టీ అని పేరుంది. ఇప్పటికి కూడా పోటీ చేయకపోయినప్పటికీ టీడీపీకి క్యాడరు ఓట్లు ఉన్నాయి. ప్రతిసారి బీసీ అధ్యక్షులు చేసేట్టున్నారు కదా సార్, ఎల్ రమణ గారు కావచ్చు, కాసాని జ్ఞానేశ్వరరావు, ఆర్ కృష్ణయ్య. అన్ని జిల్లాల్లో కూడా బీసీకి సంబంధించిన నాయకత్వమే ఎక్కువ ఉంది, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇటీవల కాలంలో బీసీ ఉద్యమం పెరిగింది. బీసీ ఉద్యమం పెరిగి బీసీకి సీఎం కావాలి, బీసీకి రిజర్వేషన్ కావాలి, 40 ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో ఆల్రెడీ బీసీ ఫ్లేవర్ ఉన్న టీడీపీ ఎక్కడ దాన్ని అందుకుంటుందో అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం కనుక వెనుకంజ వేసినట్టయితే టీడీపీ ఇటీవల కాలంలో కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిన ఫార్ములా ఎన్డీఏ కూటమి అనే ఫార్ములా సక్సెస్ అయింది, టీడీపీ బీజేపీ జనసేన కూటమి సక్సెస్ అయింది. ఇక్కడ కూడా ఆ విధమైన ఏమైనా ప్రయత్నాలు జరిగినట్టయితే టీడీపీకి దక్షిణ తెలంగాణలో ఇప్పటికీ పట్టుంది. పవన్ కళ్యాణ్కు కొంత సినీ గ్లామర్ ఉంది, బీజేపీ కొంత రైజింగ్లో ఉంది. ఈ మూడు కలిస్తే మాకెక్కడ ప్రతిపక్ష స్థాయిని పోద్దో. కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు నుంచి నరుక్కుంటూ వచ్చినట్టయితే సెంటిమెంట్ ఆధారంగా అని చెప్పి మనకు మొన్న కేసీఆర్ బయటికి వచ్చి విమర్శ చేసినట్టుగా మనకు ఇక్కడ ప్రతిసారి తెలంగాణ రాజకీయం వచ్చినంత వరకు ఏమవుతుందంటే మీరు అన్నట్లు అయితే ఒకవేళ బీఆర్ఎస్తో టీడీపీ పొత్తున్నొచ్చేమో ఒకవేళ, ఎందుకంటే రెండు లైట్ మైండెడ్ పార్టీస్ కాబట్టి. అయితే ఈ క్రమంలో మీరు అన్నట్లు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందేమో టీడీపీ అనేటువంటి క్రమంలో ఆ జనాలు అంత అసహించుకునే విధంగా టీడీపీని మరీ వీక్ చేసేస్తే బీజేపీ వారు కూడా దగ్గరికి తీరు అనే విధంగా ఈ టైంలో టార్గెట్ చేస్తున్నారా టీడీపీని టార్గెట్ చేయడానికి కేవలం ఏంటంటే టీడీపీకి నాయకులు ఉన్నారు, కింది స్థాయి నాయకులు, పై స్థాయి నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కింది స్థాయి నాయకులు ఉన్నారు, కింది స్థాయి క్యాడర్ ఉంది. ఒక్కసారి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో టీడీపీ నాయకత్వం ఇప్పటికి కూడా ఉంది, అంటే కింది స్థాయి నాయకత్వం. వాళ్ళు ఒక్కసారి కింద రేజ్ చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళే అవకాశం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు రెగ్యులర్ పాలిటిక్స్ ఇక్కడ తెలంగాణలో చేయట్లేదు కాబట్టి వాళ్ళంతా స్తబ్దుగా ఉన్నారు. ఒక్కసారి మన పార్టీ యాక్టివేట్ చేద్దాం అనేది చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందా లేదా పక్కన పెడితే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్కు బీజేపీ తోడై, పవన్ కళ్యాణ్ తోడైనట్టయితే అది రేపు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, బీఆర్ఎస్ ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఒకటి, ఇంట్లో పంచాయతీ ఒకటి, ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటి, కవిత కేటీఆర్ మధ్య బయట రోడ్ల మీదనే మనం విమర్శలు
విమర్శలు చేసుకుంటున్నాం. కవిత మొత్తం అంటే ఏమి అక్రమాలు చేసినాం అని చెప్పి బయట పార్టీలు చేయకముందు ఆమెనే ఇలా అక్రమాలను ఈమె బయట పెట్టడం ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఇక పార్టీ ఇక క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఎక్కడ గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీ టీడీపీ దగ్గర కాకుండా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ ప్రయత్నాలు బీఆర్ఎస్ కూడా చేసే అవకాశం ఉంది. హియర్ కమ్స్ ద స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, నేను మియాపూర్ ప్రాంతానికి పోయినాను సార్. ఆ టైంలో నేను ఒకవేళ అంటే లోకల్ నాయకులు పోస్టర్లు ఏ విధంగా వేశారంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా December 21 కేసీఆర్ గారి ఫోటో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసినారు. అంటే ఇప్పుడు అంటే బీఆర్ఎస్లో అంతర్లీనంగా వాళ్ళ చర్చ ఏం జరుగుతుందంటే, పూర్తిగా టీడీపీని మనం ఏ రోజు ఇంక వాళ్ళని పొగడాల్సిన పని లేదు, ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్గా జగన్మోహన్ రెడ్డి సైడ్ మనం టేకప్ తీసుకుందాము. ఎందుకంటే సీమాంధ్ర ఓట్లు కావచ్చు, ఆంధ్ర ఓటర్లు ఎవరైతే సెటర్స్ ఉన్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చేసేట్టు మనం అయితే చెప్పొచ్చా సార్? ఇప్పుడే కాదు, గతం నుంచే క్లారిటీగా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే గతంలో అంత గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ వాళ్ళిద్దరి మధ్య, బాబు గారికి అదేవిధంగా కేసీఆర్ గారికి? కేసీఆర్కు బాబు గారికి గ్యాప్ రావడానికి కారణం, తను రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని నడపడం జరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాష్ట్ర విభజనకు సహకరించట్లేదని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడి నుంచి నేను చెప్పిన కదా, మొదటి వార్త ఏంటంటే కేసీఆర్కి నచ్చని వ్యక్తి ఉంటే వాళ్ళ వైపు చూడాడు, తన పక్కన కూర్చోబెట్టడానికి కూడా ఇష్టపడాడు. ఎందుకంటే ఆల నరేంద్ర తన పార్టీ ఒకటి ఉన్నప్పటికీ ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసినప్పటికీ తన మీద లేని కేసు, ఏదో స్టాంపుల కేసు ఉందని చెప్పి, నకిలీ స్టాంపుల కేసు ఉందని చెప్పి దాన్ని క్రియేట్ చేసి తెల్లారి వరంగల్ మీటింగ్లో తన మీద గీస్టర్లు ఉన్నప్పటికీ రాత్రికి ఆలయ నరేంద్రను పార్టీని సస్పెండ్ చేసిన సందర్భాన్ని చూడొచ్చు. ఆ కేసు ఏమైందో ఇప్పటివరకు తను 9 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ ఆ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా బయటికి రాలేదు. అలాగే విజయశాంతిని చూడొచ్చు. ఎవరైతే తనకు నచ్చని వ్యక్తులు ఉంటో ఆ నచ్చని వ్యక్తుల వెంటపడ్డం చూడొచ్చు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు మీద ఆ విధంగా వెంటపడుతున్నాడు. ఆ వెంటబడిన క్రమంలోనే తను లబ్ధి పొందుతున్న సందర్భాన్ని మనం ప్రతి సందర్భాన్ని చూడొచ్చు. సార్ ఇక్కడ ప్రధానంగా ఒక క్వశ్చన్ నాలో ఎప్పటి నుంచో అసలు డౌట్గా ఉంది సార్. ఏంటంటే ఎప్పటి నుంచో కూడా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అనేటువంటి నామస్మరణ ఏ రోజు చేయలేదు, ఆ పేరు కూడా ఎత్తుకోదు. ఎందుకు అంటారు సార్ అలా? రేవంత్ రెడ్డి చాలా చిన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి నాతో సమానమైన వ్యక్తి కాదు, నాతో సరితూగే వ్యక్తి కాదు అనేది మొదటి నుంచి బాగుంది. మామూలుగా తనకంటే పెద్ద వ్యక్తులనే తను పరిగణలోకి తీసుకోడు. ఎందుకంటే ప్రధాని హైదరాబాద్కు వస్తేనే రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి వెళ్ళని సందర్భాన్ని మనం చూడొచ్చు. ఒక గవర్నర్, రాష్ట్ర గవర్నరు మొదటి పౌరుడు అనుకోండి, వాళ్ళని కనీసం ప్రోటోకాల్స్ ఇచ్చిన సందర్భాన్ని చూడలేదు. రాజకీయాల్లో చంద్రబాబుతోనే అత్యంత సన్నిహితంగా మెలిగిన చంద్రబాబు నాయుడునే విమర్శలు చేయడం జరిగింది. అలాంటి రేవంత్ రెడ్డిని తాను యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉండు. నీకు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడానికి కూడా అదే ప్రధాన కారణం. సార్ ఏపీలో అయితే కుల సమీకరణాలు ఖచ్చితంగా పనిచేస్తాయి సార్, రాజకీయం వరకు వచ్చే వరకు, ఓటింగ్ ఫ్యాక్టర్లో కూడా. బట్ తెలంగాణ వరకు కుల సమీకరణాలు లైట్గా పనిచేయచ్చేమో కానీ, అయితే ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకు రాలేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ సమాజం మొత్తం చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు బాగా ఆలోచన చేస్తారు. సో ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల రానున్న ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అంటే కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, వీటిలో ఏదైనా బీఆర్ఎస్కి ఇంపాక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ ఇంపాక్ట్ అసెంబ్లీ ఒకటే కాదు, చాలా అంశాల్లో ఇంపాక్ట్ పడుతుంది. మెయిన్ విషయం ఏంటంటే ఇంట్లో సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతున్నాడు. ఏవైతే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తారో ఆరోపణల కంటే ఎక్కువ ఆరోపణలు కవితనే చేస్తుంది. మేము తప్పు చేశాం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, హరీష్ రావు ఇన్ని కోట్లు సంపాదించాడు, కేటీఆర్ ఇంత ఇది చేశాడు, జగదీష్ రెడ్డి ఇది చేశాడు అంటే ప్రతిపక్షాలు ఎవరైతే పత్రికలు విలేకరులు బయటపెట్టాల్సిన అంశాలన్నీ కూడా కవిత కొన్ని చోట్ల పోయి క్షమాపణ చెప్పి అడుగుతుంది, కొన్ని చోట్ల నాకు తప్పైంది, నాకు తెలియకుండా జరిగింది. ఇవి చాలు వాళ్ళకు, అంటే ఇవి చాలు వాళ్ళకు. అంటే ఎప్పుడైనా బయటి సమస్యల కంటే ఇంట్లో సమస్యలు, బయటి వ్యక్తులు విమర్శిస్తే వాళ్ళు వాటిని కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటి వ్యక్తులే నీకు విమర్శించినప్పుడు కౌంటర్ చేసే అవకాశం మింగాలేరు, కక్కలేరు. కాబట్టి ఈ సమస్యలతోటే సతమవుతున్నా. అంటే ఈ ఒక్క పాయింటే, ఎక్కడ పార్టీ ఏమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, దాన్ని
క్యాష్ చేసుకునే స్థితిలో ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఇంట్లో సమస్యలు, కుటుంబ సమస్యలు, దాంతోపాటు అవినీతి ఆరోపణలు. ఈ నేపథ్యంలో తనకిన్న మార్గం ఏంటి? ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. ఏం డైవర్ట్ చేయాలి? సెంటిమెంట్ని రెచ్చగొట్టాలి. సెంటిమెంట్ని రెచ్చగొట్టాలంటే ఎవరి ద్వారా సెంటిమెంట్ రెచ్చగొట్టచ్చు? మళ్ళీ టీడీపీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టచ్చు. దాంతోపాటు ఏంది, ఈ ప్లేస్ని ఎక్కడ టీడీపీ ఆక్రమించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది టీడీపీ నుంచి వచ్చిన నాయకులు మళ్ళీ టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉందని వచ్చిన నాయకులే వాళ్ళంతా. బీఆర్ఎస్లో అధికారం లేకపోతే వాళ్ళంతా వచ్చే అవకాశం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదు, బీఆర్ఎస్ ఈ విధంగానే చతికిల పడిపోతుంది అనుకుంటే వాళ్ళ ఆల్టర్నేట్, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ ఆల్టర్నేట్ చూసుకుంటారు. వాళ్ళ ఆల్టర్నేట్ కాంగ్రెస్కి పోలేరు. వాళ్ళకి ఇంకేం ఆల్టర్నేటివ్? బీజేపీ చాలా చోట్ల లేదు, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో లేనే లేదు. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఉంది, మళ్ళీ మా టీడీపీలోకి మేము వెళ్తామని. అంటే చాలామంది ఎమ్మెల్యేలు మనం చూసుకున్నట్టయితే చాలామంది టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే అందరూ టీడీపీ ఎమ్మెల్యేలు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఎక్కడ ఇది పార్టీ పుంజుకుంటుందో ఇప్పుడు మనం టార్గెట్ చేయకపోయినట్టయితే రేపు అసెంబ్లీ వరకు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ పుంజుకున్నట్టయితే మనం తెరమరుగైపోతాం అనే ఉద్దేశంతో తాను వచ్చినట్టుంది. ఇక అసెంబ్లీకి రావడం అంటే ఏంటంటే అది 6 నెలలకు ఒకసారి రాకపోతే సభ్యత్వం రద్దే అవకాశం ఉంది. ఏదో ఒకసారి వచ్చి గతంలో కూడా ఒకసారి గవర్నర్ ప్రసంగాన్ని వినిపోయిన సందర్భాన్ని ఇప్పుడు కూడా ఎంత పెద్ద ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏం లేదు. కేసీఆర్ వచ్చి ఏదో చర్చిస్తాడు, లేకపోతే సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తాడు, ప్రజల పక్షాన నిలదీస్తాడు అని చెప్పి ఎవరు ఏం ఊహించలేదు. ఏదో వస్తాడు, సంతకం, మరీ ఒక రోజన్నా కూర్చుంటారని ఊహించారు. కానీ 15 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అది కేసీఆర్ ఉంటే ఆశ్చర్యం, వెళ్ళిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఎస్, మొత్తం మీద 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేశారో అదే విధంగా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం, అటు ఆంధ్రాలో వైసీపీ ఓడిపోవడంతో ఇద్దరు కూడా అసెంబ్లీకి రాకూడదు, అసెంబ్లీకి డుమ్మా చేసేద్దాం, మన పైన ఎవరు అజమాయిషీ చలాయించకూడదు అనేటువంటి ఒక ఫైనల్ లైన్కి వచ్చినట్టు మనకైతే అర్థమవుతుంది. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. ధన్యవాదాలు సార్.